నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ విజయ్ జ్యోతి కుమారి. అద్దంకిలోని ఎన్టీఆర్ కాలేజీలో డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన. పేకాట శిబిరంపై పోలీసులు దాడులు. పేకాట రాయుళ్ల అరెస్ట్. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ విజయ్ జ్యోతి కుమారి శనివారం పరిశీలించారు. 1200 పైబడి ఓటర్లు ఉన్న కేంద్రాల్లో కొత్త పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆమె వెంట ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, టీపీఓ లక్ష్మి ఉన్నారు. అద్దంకిలోని ఏఎంసీ కార్యాలయం వద్ద పశువ్యాధి నిర్ధారణ కేంద్రంలో పశువులకు రక్త నమూనా, పేడ పరీక్షలు చేస్తున్నట్లు ల్యాబ్ టెక్నీషియన్ దీపిక శనివారం తెలిపారు. సమస్యలు ఉన్న పశువులకు అద్దంకి పశు వైద్యశాలలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నెలలో 330 వరకు పరీక్షలు చేసినట్లు వివరించారు. పశు పోషకులు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు దీపిక. నేను మార్కెట్ యార్డ్లో గల ల్యాబ్ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మనకి ఇది నియోజకవర్గ స్థాయి ల్యాబ్ అండి. అద్దంకి, కొరిసిపాడు, జయపంగులూరు, బలికురవ, సంతమాగులూరు నుంచి మాకు ఎక్కువగా రక్త నమూనాలు, పేడ పరీక్షలు వస్తుంటాయి. ఈ నెలలో వచ్చేసి 330 దాకా చేశామండి. దానిలో ఎక్కువగా మనకి పేడ పరీక్షలు ఎక్కువగా నమోదయ్యాయి. 220కి పైగా వచ్చున్నాయి. దానిలో మనం పారాసైటిక్ ఓవర్స్ అని ఉంటాయండి. అవి కనిపెట్టి దానికి తగ్గ మందుని మనం దగ్గరలో ఉన్న బంగ్లా రోడ్లో పశు వైద్యశాలలో మేము వాళ్ళకి చెప్తాము రిపోర్ట్ అనేది. వాళ్ళు దానికి తగ్గ మందులు ఇచ్చి వాళ్ళకి రైతులకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అద్దంకి మండలం బొమ్మనంపాడులో పశువులకు సరైన వైద్యం అందడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీలో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో రెగ్యులర్ సిబ్బందిని నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పశు పోషకులు వాపోతున్నారు. ఉన్నత అధికారులు తక్షణమే రెగ్యులర్ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. సార్ నమస్కారం సార్. మాది బొమ్మనంపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలం. సార్ మా ఊర్లో పశువుల ఆసుపత్రి ఉంది. దాంట్లో ఉన్న స్టాఫ్ ముగ్గురు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు సార్. ఇక్కడ ఊళ్ళో పశువులు చూసేవాళ్ళు ఎవరు లేరు. టెంపరీగా ఎవరో వస్తున్నారు, చేస్తున్నారు సార్. అసలు కొంచెం ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు రావట్లేదు. మేము ఇక్కడి నుంచి పశువు బాలైతే అద్దెకి ఎత్తుకొని పోయి చూపించుకుని రావాలంటే మళ్ళీ 1000-2 ఆటో ఎక్కించుకొని పోయి చూపించుకొని మళ్ళీ ఆటో ఎక్కించుకోవాల్సి వస్తుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు ఎవరన్నా స్టాఫ్ నియమించవలసిందిగా కోరుతున్నాం సార్. నమస్కారం సార్. అద్దంకిలోని ఎన్టీఆర్ కాలేజీలో శనివారం డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ గంగాధర్, డాక్టర్ హేమా మాధురి పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వలన తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ తీసుకోవద్దని, సమాజంలో ఎవరైనా వాటిని తీసుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాలు జీవితాన్ని చిత్తు చేస్తాయన్నారు. అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కుంభాభిషేకం 41 రోజులు పూర్తయినందున శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అద్దంకి మండలం తిమ్మయ్యపాలెంలో శనివారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు పశు వైద్యాధికారి డాక్టర్ బ్రహ్మయ్య నట్టల నివారణ మందులు చేశారు. నట్టల నివారణ మందుల వలన జీవాలకు హాని కలిగించే పరాన్న జీవులు నశించి బరువు పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగలకుర్తి హనుమయ్య, పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పులు వచ్చాయని ఏపీఓ కోటేశ్వరి తెలిపారు. గతంలో కాకుండా ఇప్పుడు ఉపాధి శ్రామికులు పనిలో 2 సార్లు ఫోటో తీసేదాకా పని ప్రదేశంలోనే ఉండాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం పనిచేస్తేనే పూర్తి స్థాయి డబ్బులు వస్తాయని, లేకుంటే ఎంత పని చేస్తే అంతకే డబ్బులు వస్తాయని చెప్పారు. పేకాట స్థావరంపై శనివారం కొల్లూరులో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కొల్లూరు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి
7,910 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అద్దెంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.